तत्सवितुर्वरेण्यं जय श्री सचिता जय श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సిరారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటంబుల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పలికెడిది భాగవతమట పలికించెడు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరం బగునట పలికెద వేరెండు గాథ పలుకగనేల నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయున్ తాపసమందార నాకు దయసేయుగదే. ఇది 3వ వారం అంటే 3వ భాగం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు జనకుడికి ఈ కవి 9 మంది పరమహంసల గురించి చెప్పుకున్నాం కదా. కవి, అంతరిక్షుడు, పిప్పలాయనుడు ఇలాంటి 9 మంది వాళ్ళ పేర్లు తలుచుకుంటేనే మహాపుణ్యం అని అనుకున్నాం కదా. వాళ్ళని పాదపూజ చేసి ఎంతో వినమ్రంగా వాళ్ళ పాదాల వద్ద కూర్చుని సాక్షాత్తు ఆ జనక మహారాజే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇప్పుడు భాగవత ధర్మాన్ని వినే అధికారం ఒకవేళ నాకు లేకపోతే అప్పుడు నేను నిజంగా అనన్యభావంతో మిమ్మల్ని శరణు వేడుతున్నాను. మరి మీరంతా కృపగలవారే. మీ వద్ద భూతదయ పరిపక్వ స్థితిలో ఉంది. మీరు దయా సముద్రులు. మీ యోగంతో దీనులు ఉద్ధరింపబడతారు. బ్రహ్మజ్ఞానం వినే అధికారం అందరికీ ఉండదండి. ఎందుకంటే పూర్తిగా లౌకిక విషయాల్లో మునిగిపోయిన వాళ్ళకి అసలు ఆ బ్రహ్మజ్ఞానం అనేది అర్థం కానే కాదు. దానికి బాబా చూపించారు కదా, ఒక సేట్ వచ్చి నాకు తొందరగా వెళ్ళిపోవాలి బ్రహ్మజ్ఞానం చూపించండి అంటే ఆయన ఒక 50 రూపాయలు జేబులో నుంచి తీయలేని వాడివి నీకు బ్రహ్మజ్ఞానం గురించి ఎంత నేను వివరించగలను అంటే అన్ని ఆసక్తులు వదులుకున్న వాళ్ళు బ్రహ్మజ్ఞానానికి అర్హులవుతారు అని ఏ రకంగా అయితే చెప్తాడో అలాగా చూడండి. జనక మహారాజు తను ఆ సాధనలో ఉండి బ్రహ్మజ్ఞాని అయ్యి కూడా ఎంత వినమ్రంగా ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం ఏమని అడుగుతున్నాడు, నాకు అది ఆ అధికారం ఉంటే నాకు చెప్పండి, ఒకవేళ నాకు ఆ అధికారం లేకపోయినా మీరు సర్వజ్ఞులు, మీకు క్షమాగుణం ఉంది, మీరు ఎంతో గొప్పవారు, మీ వద్ద ఉన్న ఆ భూతదయ పరిపక్వ స్థితి, మీరు దయా సముద్రులు కాబట్టి మమ్మల్ని దీనుల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చారు. మీరు ఈ యాగానికి మీరు మాకు ఈ బ్రహ్మజ్ఞానం యొక్క గొప్ప గొప్ప విషయాలన్నీ వివరించవలసింది అని ప్రార్థించాడు. జ్ఞానార్జున ఉన్నప్పుడు లజ్జించవలసిన పనే ఉంది, కారణం మీ కృపతోనే నా కార్యం సఫలమవుతుందని ప్రార్థించి జనకుడు బ్రాహ్మణుల చరణరజాన్ని శిరస్సున ధరించాడు. అలాగా చూసారా ఎంత రిక్వెస్ట్గా ఎంత వినమ్రంగా అడిగారంటే జనక మహారాజు ఆయన వాళ్ళ పాదధూళిని తీసుకుని నేనేమీ సిగ్గుపడట్లేదు, ఇంత గొప్ప గొప్ప విషయాలు మీరు మాకు అర్థం అయ్యేటట్టు చేసి మా లోపలికి హృదయంతో వినే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి మీరు మమ్మల్ని సఫలని చేయండి అని అడిగాడు. జనక మహారాజు యొక్క వినమ్ర ప్రశ్న విని ఆ 9 మంది ఆసాములు సంతుష్టులయ్యారు. ఆహా, ఎంత వినమ్రంగా ఎంత చక్కటి ప్రశ్నలు అడిగారు. ఎప్పుడూ మహాత్ములకి మనం ఈ కోరికలు ఆ కోరికలు ఇలాంటివి చెప్పే కన్నా ఇలాంటి మంచి విషయాలను, తండ్రి నాకు భూతదయని నేర్పు, తండ్రి సర్వత్రా భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడో నా మనసుకి అర్థమయ్యేటట్టు చెయ్యి, నాకు ప్రేమని ప్రసాదించు, ఇలాంటివి అడిగితే ఆయన ఎంత సంతోషపడతారండి. వాటికి సంబంధించిన ప్రశ్నలు మనం అడిగామనుకోండి, మహాత్ములు కరిగి నీరయ్యి మన్ని ఆ ప్రవాహంలో ముంచెత్తుతారు. అంటే ఆ 9 మంది ఆసాములు కూడా సంతుష్టులయ్యి జనక మహారాజుని ధన్యుడని కొనయాడారు.
యజ్ఞశాలలోని ఋతుక్కులకు సభాసదులకు ఈ పరమార్థ శ్రవణం కోసం అత్యంత ఉత్సాహం కలిగింది. చూసారా, మహాత్ములతో స్నేహం చేస్తే, మహాత్ములు పక్కన కూర్చుంటే ఆ పక్కన వాళ్ళకి కూడా ఎంత భాగ్యం కలుగుతుందంటే, ఎంతో మంది బాబా దగ్గరికి, మేము బాబా దగ్గరికి వెళ్తున్నాం, మాకేం తెలియదు, ఆయన ఎవరో తెలియదు అంటే, రండి మేము తీసుకెళ్తాం అని తీసుకెళ్తారు మొదలు. ఆ తర్వాత ఎన్ని అనుభవాలు వాళ్ళకి అంటే ఆ సత్సాంగత్యం, అలాంటి భక్తుడి సాంగత్యం వల్ల వీళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఎన్నో విషయాల్ని తెలుసుకుంటారు. అలాగా ఆ సమయంలో ఉన్న ఋషులందరూ కూడా ఎంతో శ్రద్ధగా వీళ్ళ ఇద్దరి సంభాషణ, ఈ జనకుడిది ఆ 9 మంది కూర్చున్న పరమహంసల సంభాషణని వాళ్ళు ఎంతో ఉత్సుకతతో వింటున్నారట. భాగవత ధర్మం ఎలాంటిది, భగవంతుని భక్తులు ఎలా ఉంటారు, చూసారా. మనకు అసలు ధర్మం అంటే ఏమిటి, ఇలాంటివి మనకి తెలియాలి కదా. ఏదో జనరల్గా అన్ని టాపిక్స్ చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు, మనకు కొన్ని అర్థం కావు. కర్మ అంటే ఏమిటి, ఏ కర్మలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళు వివరంగా ఇప్పుడు చెప్తారు. భాగవత ధర్మం ఎలాంటిది, భగవంతుని భక్తులు ఎలా ఉంటారు, మాయ ఎలా ఆడిస్తుంది, దాని నుంచి అజ్ఞానులకు తరుణోపాయం ఎలా కలుగుతుంది, ఆ విధంగా పరబ్రహ్మ ఎలా ఉంటుంది, కర్మ అని పేరు దేనికి కలిగింది, అవతార చరిత్రల సంఖ్య ఎంత, అభక్తులకు అధోగతి ఎందుకు ప్రాప్తిస్తుంది, అసలు దైవ స్పృహే లేకుండా కేవలం మనం పుట్టి పెరిగింది బతుకుతున్నది ధనం సంపాదించడం కోసం, ఆహారం కోసం, ఈ రకమైన లౌకిక వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయి రామ అనే మాట కూడా ఏ మాత్రం నోటికి పలకాలంటే పళ్ళు బిగించి కూర్చుంటారో అలాంటి వాళ్ళకి అధోగతి ఎందుకు ప్రాప్తిస్తుంది. ఇవి ఈ ప్రశ్నలు, 9 ప్రశ్నలు అడిగారు 9 మందిని. అందులో కవి అనే ఆయన చెప్పడం మొదలు పెట్టారు. అతను ఇలా అన్నారు, రాజా ఒక చమత్కారాన్ని గుర్తుంచుకో, మన సంకల్పమే మనకు శత్రువు. చూసారా, మొదట్లోనే ఏ రకంగా మొదలు పెట్టారంటే, మన సంకల్పమే మనకు శత్రువు. అదే శరీరంలో దేహ బుద్ధి 3.5 మూరల శరీరమే నేను అని ఒక భావనని పెంచి సంసార భయాన్ని మరింత అధికంగా దృఢం చేస్తుంది. అసలు మనిషికి ఎక్కడ వస్తుందంటే అండి ప్రాబ్లము, అంటే అందరికీ ఒక టైంలో జ్ఞానం తెలుసుకోవాలి, దుఃఖం ఎందుకు వస్తుంది, ఈ దేహమే నేనే ఇవన్నీ చేస్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంకల్పాలు మొదలవుతాయి. ఇది నేను చేస్తున్నా, ఈ సంకల్పం నాది. ప్రతిది మంచి సంకల్పం కానీ అది చెడు సంకల్పం కానీ ఏదైనా ఒక సంకల్పం అంటూ ఉంటే దానివల్ల వచ్చే సుఖాలు దుఃఖాలు ఉంటాయి కదా. కాబట్టి అలాంటి ఈ ఏదైతే దేహబుద్ధి ఉందో, ఈ సంసార భయం ఏదైతే ఉందో దాన్ని నేను అనే భావన అధికంగా చేస్తుందిట. ఏది, సంకల్పం. ప్రతిదీ సంకల్పంతోనే అవుతాయి, చెడ్డదైనా సంకల్పమే, అది మంచిదైనా సంకల్పమే. అలాంటి సంకల్పాల వల్ల మనకేమవుతుంది, సంసార భయం పెరుగుతుంది, దేహ బుద్ధి పెరుగుతుంది. ఎవరికి దేహ బుద్ధి ఉంటుందో వారికి సుఖమంటూ ఉండనే ఉండదు. అటువంటి వారు సుఖ దుఃఖ శీతోష్ణ ఇత్యాది ద్వంద్వాలతో ఆది వ్యాధులనే మహాసాగరంలో మునిగిపోతారు. ఇప్పుడు కలియుగం కదా, మన 2 తరాల నుంచి ఆలోచిద్దాం. మన తాతల్ని వాళ్ళని చూసాం, మన అమ్మల్ని వాళ్ళని చూసాం, మనది 3వ తరం, మన పిల్లలు 4వ తరం. ఈ తరాల్లోనే ఇప్పుడు చెప్పిన ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ ఏ రకంగా పలచబడుతున్నాయో అది మీకు నేను అర్థమయ్యేట్టు చెప్తాను. పూర్వం మా అమ్మ తాత మామూలుగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామెతలు అలా నోట్లో ఉండేవండి. అంటే మంచి మంచి సామెతలు, ఇది చేస్తే ఇలా అవుతుంది, అది మాటల్లోనే చెప్పుకునేవారు. ఇంకా వాళ్ళు పని చేస్తున్నా ఏమి చేస్తున్నా పల్లె పాటలు అనుకోండి, లేదా ఇంట్లో భజన పాటలు కానీ అనుకోండి, ఏవైనా సరే అవి ఎప్పుడు దైవాన్ని స్మరిస్తూనే వాళ్ళు పనులు చేసుకునేవారు. అంత గొప్పగా వాళ్ళ యొక్క అలాని పనులేమి మానేవారు కాదు.
ఆ మగవాళ్ళు వ్యవసాయానికి వెళ్ళి ఎంతో కష్టపడి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేవారు. ఆడవాళ్ళు ఇంట్లో అన్ని ధర్మాలు పాటిస్తూ ఆవులకి సేవ చేస్తూ ఆ పాలు ఆ పితకడం మేము అవన్నీ చూసామండి. ఎందుకు చెప్తున్నానంటే అప్పటి వాళ్ళ జీవన విధానం ఎంత కష్టాలున్నా, ఎంత ధనం తక్కువ ఉన్నా వాళ్ళ మనోబలం మాత్రం అంత గొప్పగా ఉండేది. ఎందువల్ల? కేవలం దైవనామస్మరణ, దైవం యొక్క ఆ భావనని ఎప్పుడు నిరంతరం మనసులో పెట్టుకునేవారు. కాబట్టి వాళ్ళు ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా, అంటే వాతావరణానికి భయపడిపోయి ఇలాంటివి ఏవి వాళ్ళు చేసేవారు కాదు. అంటే అంత గొప్ప జీవన విధానాన్ని వాళ్ళు నడిపించారు. ఇంకా అమ్మా నాన్నల వరకు వస్తే వాళ్ళకి ఇంకొంచెం కంఫర్ట్స్ ఎక్కువయ్యాయి, కానీ వాళ్ళు కూడా పెద్దవాళ్ళని అనుసరించేవారు. ఇది గుర్తుపెట్టుకోండి, మన అమ్మా నాన్నలు పెద్దవాళ్ళని అనుసరించారు కాబట్టి వాళ్ళు ఆ అనుసరణలో అట్లీస్ట్ సహమైనా నేర్చుకుని ఎంతో గొప్పగా జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ట్రై చేశారు. ఇది అమ్మా నాన్నల వరకు. ఇంకా మన తరం అంటే నేను అనేది యంగ్స్టర్స్ అనమాట. వీళ్ళు ఒక్కొక్క తరం ఎలా మారుతోంది అంటే, చదువుకోవడమే గొప్ప, మన టైం ఉండదు ప్రతిదానికి, ఉద్యోగాలు, సంపాదన, ఈ వినమ్రతాభావాలు ఇవన్నీ తగ్గుతూ, కంఫర్ట్స్ అవన్నీ పెరుగుతూ, అయినా కొంతవరకు తల్లి తండ్రి చెప్పినవి వింటూ వాళ్ళ భావాలకు కొంచెం అనుగుణంగా ఉంటూ ఈ భావాల్ని ఎక్కువ చేసుకున్నారు. మీరు ఈ యుగాలు, ఏ సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగంలో ఏ రకంగా అయితే ధర్మాలు మారుతూ వచ్చాయో ఈ మనకి తరాల్లోనే మారుతూ వస్తున్నాయి ఈ స్వభావాలు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ముందు ముందు మీకు అర్థమవుతుంది. సో తర్వాత పిల్లలకి అసలు వినమ్రత భావమే పోతుంది. ఇప్పుడు చాలా అవసరం పసివాళ్ళని జాగ్రత్తగా చూసుకుని, కలుపు మొక్కలలా కాకుండా మంచి పుష్పించే మొక్కల కింద, వృక్షాల కింద తయారు చేయాలంటే ఎంతో ఆ భగవద్ అనుగ్రహం ఉండాలి. మనం ఎంతో సంస్కారంగా ఉంటూ మన పిల్లల్ని కూడా సంస్కారంగా పెంచగలగాలి. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, శీతోష్ణ సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు, ఆది వ్యాధులు అనే మహాసాగరంలో మునిగిపోవడం ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతోంది. దేహమే నేను అనుకునే మానవులకి చింతనే గొప్ప భయం ఉంటుంది. మమకారం ద్వారా సంకల్ప వికల్పాల దెబ్బలే ఎక్కువ ఉంటాయి. చింత, ఎప్పుడు చింత. ఏమిటి? రేపు ఎలాగో, ఈరోజు ఎలాగో, ప్రతిదీ చింత. ఈ పని నేను చేయగలనో లేదో, నేను చదువుకుని ర్యాంక్ తెచ్చుకుంటానో లేదో. తెచ్చుకోకపోతే ఏమవుతుందండి? ఇంకొక జీవన విధానం ఉంటుంది కదా. కానీ అబ్బే అది చింత. ప్రతి విషయంలోనూ చింత, మన ఫ్యూచర్ గురించి చింత. ఇలాంటి చింతలనే గొప్ప భయం ఉంటుంది. మమకారం ద్వారా ఇంకా సంకల్ప వికల్పాలు. మమకారం అనేది ఎలా ఉంటుందంటే, ఒకప్పటికన్నా ఇప్పుడు ఎలా ఉందంటే, ఎంతసేపు ఎంత సంపాదిస్తాం, రేపు మన పిల్లలకి ఎంత ఇస్తాం, వాళ్ళకి ఎంత సంస్కారం నేర్పిస్తున్నాం, ఇవి అలా ఆలోచించట్లేదు. ఎంత ఇవ్వగలుగుతున్నాం, మనం ఎంత సంపాదిస్తున్నాం, మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని. అంటే ఈ రకంగా సంకల్పాలన్నీ రకరకాలుగా దేహమే నేనని పెట్టుకోవడం వల్ల సంకల్ప వికల్పాల దెబ్బలే ఉంటాయి. దానివల్ల దుఃఖం పెరుగుతుంది అనేది. విషయాల పట్ల ఇచ్చని పెట్టుకుంటూ ఉంటే కోట్లాది జనన మరణాలు సహించవలసి ఉంటుందన్న భయంతో వారు విషయాలను వదిలేస్తారు. అత్యంత నియమంతో ఇంద్రియాలను దాన్ని బంధింపజేస్తారు. అంటే ఈ రకంగా దేహబుద్ధి ఉంటే అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, దానికి అని మనం ఇవి తగ్గించుకోవాలి అని ఒక తపస్సు చేద్దామని, ఇంకేదో చేద్దామని విషయాలను ఇచ్చని పెట్టుకుని ఉంటే కోట్లాది జనన మరణాలను సహించవలసింది ఉంటుందని భయంతో వారు విషయాలను వదిలేస్తారు. ఇక్కడ వైరాగ్యాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చండి మనం. అబ్బా ఇవన్నీ వదిలేస్తే మనకి బాధ పోతుంది కదా అనుకుంటారేమో. సాధువులు, మహాత్ములు చేసే విషయాలు ఒకప్పుడు అవి చాలా గొప్పవి, కానీ ఈ కలియుగంలో ఇవి నడవవు. అందుకని మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అత్యంత నియమంతో ఇంద్రియాలలో దానిని బంధింపజేస్తారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, ఇంద్రియాలను బంధించాలంటే ఏం చేయాలి? దానికి అత్యంత నియమాలు, కష్టమైన నియమాలు పెట్టుకుంటారట. కానీ ఇంద్రియాలను లోపల బంధించినా అవి బంధింపబడవు. విషయాలను వదిలేద్దామన్నా వదలవు, మళ్ళీ మళ్ళీ ఉపద్రవం కలిగిస్తాయి. అందువల్లే వేదాల్లో హరిభక్తి ప్రకటన కాబడింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది భాగవత ధర్మం గురించి. భాగవత ధర్మంలో ఏమిటంటే,
నువ్వు ఏదో యోగం సాధన, ఇప్పుడు ఎంతమంది యాగాలు చేస్తున్నారండి అగ్నిహోత్రాన్ని పెట్టి? ఇది కలియుగం, అక్కడక్కడా చూస్తున్నాం. ఎంతమంది పండితులు ఉన్నారు, అది కూడా అక్కడక్కడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మృగ్యం అయ్యే రోజు వచ్చేస్తోంది, చాలా దగ్గరలో ఉంది. ఏదో ఇంకా ధర్మాలని పట్టుకుని, ఆ వేదాలను పట్టుకుని ఆ మహాత్ములు నడిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి కానీ, సో ఇవి వీటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. ఇప్పుడు మనం మెడిటేషన్ కూర్చుంటామండి, విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి. దెబ్బకు భయపడి మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు దాని జోలికి వెళ్ళాం. అంటే అంత భయం వేస్తుంది మనకి, వదిలేయలేము, విషయాలను వదిలేయలేము. మెడిటేషన్లో ప్రశాంతత అనేది ఎలాగో మనకు తెలియట్లేదు. ఇవన్నీ చూసి భగవంతుడు వీళ్ళ ఇబ్బందులన్నీ, వీళ్ళు ఇప్పట్లో తరించే మార్గాలు వీళ్ళకి బోధపడట్లేదని, కలియుగం కాబట్టి తనకై తను భాగవత ధర్మాన్ని, ఆ భాగవత ధర్మం ఏమిటంటే భగవద్భజన. దీనిలో ఇంద్రియాలను బంధింపజేసే అవసరం ఉండదు, విషయాసక్తి తనంత తానే ఆగిపోతుంది. ఏదైతే భగవద్భజన్ని మనం మొదలు పెడతామో అప్పుడు ఇంద్రియాలను బంధించక్కర్లేదు. ఎందుకంటే మనిషి పుట్టాక చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు పెరిగే కొద్దీ చక్కటి చదువు, పాఠశాల, స్నేహితులు, జీవితం, పెళ్ళి, పిల్లలు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కదండి. ఆనందాలు దుఃఖాలు అనేవి నడుస్తూనే ఉంటాయి కదా. కాబట్టి ఇది చాలా సహజమైనది, దీన్ని బంధింపక్కర్లేదు మనం. విషయాసక్తి తనంత తానే ఆగిపోతుంది ఎప్పుడు వేదాల్లో హరిభక్తి ప్రకటన కాబడింది. అందుకని హరిభక్తిట. అసలు భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు బాబాని మనం ఎన్నో రకాలుగా చూస్తాం. ఏమిటి? ఫస్ట్ ఆయన ఏమంటారు? కోరికలు కోరకూడదని ఎవరైనా చెప్తే అలా మాట్లాడకండి, వాళ్ళు కోరికలతోనే వస్తారు నా దగ్గరికి, రాని వాళ్ళు ఆనందంగా ఉండాలి కదా అంటే విడిచేయమన్నారు ఆయన. కోరికలు విడిచేయండి అనలేదు. అందుకే ఇప్పటికి ఇంతమంది భక్తులయ్యారు ఆయనకి. కోరికలను విడవకుండా ఏ రకంగా మనం పరమార్థాన్ని సాధించవచ్చు. మొదలు కోరికలు తీరితేనే మనస్సుకి ప్రశాంతత చిక్కుతుంది. కోరికలంటే ఏమిటి? అది మళ్ళీ చెప్పుకుందాం. కోరికలంటే ఒకవరకు శ్రేయస్సు ప్రేయస్సు, మనకి ప్రియమైనవి కాదు, మనకి శ్రేయస్సు అయినవి. ప్రియానికి శ్రేయస్సుకి తేడా ఉంటుంది, ఆ తేడాన్ని గమనించాలి. ప్రియమైనవి మనకి చెడు చేస్తాయి. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ నాకు స్వీట్ ఇష్టం, నేను తినే తీరుతానని తిన్నాడు అనుకోండి, అది అతనికి అప్రియం, అంటే మంచిది కాదు. అతనికి ఇష్టం అవ్వచ్చు కానీ అది మంచిది కాదు అతనికి. అదే రకంగా ప్రియమైనవి మనకు తెలియదు అది దానివల్ల మనకి చెడు అవుతుంది అని, కానీ అవి కోరుకుంటాం, అది ప్రియమైనది. అలాంటివి భగవంతుడిని మనం అజ్ఞానంతో కోరుకుంటాం. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? మనకు శ్రేయస్సు అయినవి ఇస్తాడు. ఈ రకంగా భక్తి అనేది ఎలా ఉండాలి? స్థిరత్వం వచ్చాక, అసలు మనస్సుకి ముందు స్వస్థత చిక్కాక, కష్టాల నుంచి కొంచెం ముందుకి నడిచాక, అప్పుడు మనకి స్థిరత్వం వచ్చాక అప్పుడు బాబా పరమార్థానికి కావలసిన విషయాల్ని బోధిస్తారు. ఇదే భగవద్భక్తి, భగవద్భజన ఏదైతే చెప్తున్నారో వాటిని భగవంతుడు. యోగులు ఇంద్రియాలను బంధించగలుగుతారు, కానీ భక్తులు ఆ ఇంద్రియాలనే భగవంతుడి భక్తి వద్దకు తీసుకువస్తారు. యోగులు ఏ విషయాలను వదిలేస్తారో వాటినే భక్తులు భగవంతుడికి అర్పిస్తారు. ఇక్కడ మనం వైరాగ్యం అంటే చెప్పాను కదా, అన్ని వదిలేసి ఏ జీవి ఉండలేరు. అసలు భగవంతుడు మనకి ఇంత సృష్టిని పెట్టాడండి, ఎందుకు పెట్టాడు? అన్ని వదిలేయడానికే. ఆయన ఉద్దేశం ఏమిటి? ఇది మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఏమిటంటే అసలు భగవంతుడు అంటే ఏమిటి, ఎందుకు ఇలాంటివి మనం తెలుసుకోవాలి అంటే, భగవంతుడి గురించి మనం తెలుసుకుంటే కొంచెం ఒక అవగాహన వస్తే, అంటే ఈ రకంగా ఆలోచించా అనిపిస్తుందండి మనకి. కానీ ఇది బేస్, ఒక పునాది. భక్తికి పునాది ఏమిటంటే, అసలు భగవంతుడు అంటే ప్రతిసారి చెప్తారు, ప్రహ్లాదుని మర్చిపోని వాళ్ళు ఉండరు. మర్చిపోని అంటే అంతగా ప్రహ్లాదుడు అందరికీ గుర్తుండిపోయాడు, మహాభక్తుడు ఆ విష్ణుమూర్తికి. ఆ భక్తుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండి ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రను వింటే అని చెప్పాడు. అంటే అంత పసిబాలుడు కూడా నారదుడు గర్భంలో ఉన్నప్పుడు ఉపదేశం చేశాడు, అవన్నీ సరే. అసలు మనం తెలుసుకోవాల్సినది హయ్యెస్ట్ స్టేజ్ అదే, సులభమైన స్టేజ్ అదే. ఏమిటో తెలుసా అండి? అన్నిటిల్లో అందరిలో భగవంతుణ్ణి చూడడం అని మనం చెప్పుకుంటూనే ఉంటాం,
కానీ దాన్ని చేయలేకపోతున్నాం. కానీ అది చేయడానికి మన సాధన ఎలా ఉండాలి, అది ఒక చిన్నగా ఒక విషయం చెప్పి నేను ఇది శ్రీరామ్ సార్ చెప్పే ఇది అన్నమాట. అంటే భగవంతుని ఏ రకంగా చూడాలి. ఎదుట మురిపించి అలరించు ప్రకృతి, ఎదను విహరించు పరమాత్మ ఆకృతి. నేను చెప్పిన విషయం ఏంటి మీకు, వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు, కోరికలను వదిలేయడం కాదు. అలా అనుకుంటే అసలు వైరాగ్యం వైపే వెళ్ళరు. ఎవరో నా చిన్నప్పటి నుంచే నేను భగవద్గీత చదువుతుంటే ఒక ఆయన నవ్వుతూ అన్నారు, భగవద్గీత ఎందుకండి, అది 60 ఏళ్ళు దాటాక అవసరం, ఇప్పుడు సంసారం చేసుకునే వాళ్ళకి కాదు, అది అన్ని వదిలేయాలి దానికి, కాబట్టి 60 ఏళ్ళు దాటిన తర్వాత. మా గురువు గారు చెప్పారు, భగవద్గీత ఏమిటంటే ఈదడం నేర్పుతుందిట. ఈత, భవసాగరం అనే సముద్రం ఏదైతే ఉందో దాని నుంచి రక్షించబడాలంటే ఈత. అంటే ఏ రకంగా మనం ఆ భగవద్గీతలోని మంచి విషయాలని అప్లై చేసుకుంటే, ఆచరణలోకి తీసుకుంటే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, దానికి భగవద్గీత. అంతేగాని ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చాక గట్టిగా నడవలేం, గట్టిగా ఏ సత్కార్యాలు చేయలేం, గట్టిగా ఏ రకమైన పనులు చేయలేని వృద్ధాప్యంలో కాదండి భగవద్గీత. యంగ్స్టర్స్ చిన్నప్పటి నుంచి 15 ఏళ్ల నుంచి నేర్చుకున్న వాళ్ళు మహా అదృష్టవంతులు. వాళ్ళ జీవితంలో అప్లై చేసుకుంటే వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మేము ఎంతో మందిని కలవడంలో ఐఐటి అమెరికాలో ఉంటూ పెద్ద పెద్ద ఐఐటి చేసిన మాస్టర్స్, అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసినా మాకు అస్సలు టైం ఉండదండి, ఇప్పుడు అదొక స్టైల్ అయిపోయింది, మాకు టైం ఉండదండి అని. కానీ కంటతా వచ్చి పెద్ద పెద్ద సిఇఓలు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు భగవద్గీతని మర్చిపోరు, ఏది మర్చిపోరు. ఆ సాధన చేసి దాన్ని వాళ్ళ జీవితంలో అప్లై చేసుకుంటూ ఎంతో పెద్ద పెద్ద పదవులకు ఎదిగారు. అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ కదండి. ఆయన ఎంత సైంటిస్ట్ అయ్యిండి, ఎంత కష్టపడుతూ కూడా ఆ దైవ మార్గంలో ఉన్నారు ఆయన. అది ఏది అసాధ్యం కాదు మనిషికి. సంకల్ప బలం, ఆ భక్తి, ఆ సంకల్ప బలం ఉండాలి. అది అందుకు ఎందుకు చెప్తున్నా అంటే, వైరాగ్యం అంటే విడిచేది కాదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆలోచించండి, అసలు భగవంతుడు ఇన్ని ఎందుకు ఇచ్చాడు ప్రపంచంలో? మనం వదిలేయడానికి ఇచ్చాడు ఆయన కాదు, వదలడానికి ఇవ్వలేదు ఆయన. మన్ని తల్లి ఎంతో ప్రేమతో పిల్లలకి అన్నీ ఇస్తుంది, వాళ్ళు తింటి వాళ్ళు అనుభవిస్తే కదా ఆ తల్లికి సంతోషం, ఆ తండ్రికి సంతోషం. ఏవి వద్దినాకని వదిలేసి నువ్వు ఇచ్చిన నాకు గిఫ్ట్ నచ్చలేదని చెప్పి అలా వెళ్ళిపోతే, వైరాగ్యం అని చెప్పి వెళ్ళిపోతే ఆ తల్లి సంతోషిస్తుందా, తండ్రి సంతోషిస్తాడా? అదే రకంగా భగవంతుడు కూడా అన్నీ మన కోసం ఇచ్చాడు, దాన్ని మనం ఆనందించాలి. ఇది భగవంతుడు ఇచ్చాడు అని తెలుసుకోవాలి. దానికి మీకు చెప్తున్నాను, ఈశ్వరుని గురించి స్పష్టమైన నిర్వచనం ఏమైనా ఉందా? పరమాణువుని వర్ణించినంత స్పష్టంగా పరమాత్మను వర్ణించగలమా? సైంటిస్టులు పరమాణువు నుంచి మొదలెడతారు, అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, ఆ పరమాణువు నుంచి మొదలు పెడతారు వాళ్ళు. అంటే అది వాళ్ళు పరిశీలన దృష్టితో చూసిన ఆ పరమాణువుని వర్ణించినట్టుగా మరి స్పష్టంగా మనం భగవంతుడిని వర్ణించగలమా? ఇల్లు చూసి ఇల్లాలను చూడమంటారు కదా. విశ్వేశ్వరుని గురించి విచారించే ముందు ఆయన సృష్టించిన విశాల విశ్వాన్ని విహంగ వీక్షణం చేద్దాం. విహంగ వీక్షణం అంటే అర్థం ఏమిటంటే, మీకు మామూలుగా మనం అన్ని విషయాల్ని అలా పైనుంచి చూడాలి. అంటే ఎప్పుడు నేను అనే భావనతో ఒక పరిమితం చేసుకుని చూడకుండా, అసలు ఈ సృష్టి ఏమిటి ఎప్పుడు అండి. మామూలుగా మా ఆయన స్కూటర్ మీద తీసుకెళ్తున్నప్పుడు వెనకాల పెడుతూ ఉంటాను నేను. అప్పుడు నాకు ఈ ప్రపంచాన్ని మార్పుని చూస్తూ ఉంటే, ఒకప్పుడు హైదరాబాద్ ఏమిటి, ఇప్పుడు హైదరాబాద్ ఏమిటి, ఇప్పుడు ఈ బిల్డింగ్లు అందరూ ఆశ్చర్యపోతారు, ఇది వరకు ఇలా లేదండి ఇప్పుడు ఇలా ఉంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. దీనికి ఈ బిల్డింగ్లు కట్టడానికి ఎంతమంది, ఇలాంటి కంపెనీలు రావడానికి ఈ ధనం సప్లై, ఇవన్నీ తెలియని ఒక శక్తి నడిపిస్తోంది. తెలిసినట్టు కనిపిస్తున్నాయి మీకు, రీజన్స్ తీసుకుంటున్నారు, కానీ ఎంతమంది శ్రమ అది, ఎక్కడి నుంచి ఈ శక్తి వస్తుంది? హయ్యర్ భగవంతుడు అనే ఏదైతే అక్కడి నుంచి అన్ని వస్తున్నాయి. మనం చూస్తూనే ఉంటాం, మన పాత్ర అందులో చాలా చిన్నది, కానీ అన్నీ మారిపోతున్నాయి. అంతా ఒక మనకి చూస్తుంటే ఆశ్చర్యమయ్యేటట్టుగా సృష్టి నడిచిపోతుంది. దీన్ని మనం అలా పైనుంచి చూసి ఆశ్చర్యపోవా అండి?
ఆశ్చర్యపోవాలి. ఆశ్చర్యపోకపోతేనే మనకి ఆ చెప్తున్నానే విహంగ వీక్షణం అంటే పైనుంచి చూసే ఆ దృష్టి రాలేదన్నమాట. కేవలం ఒక పరిమితమైన మన ఇల్లు, మన చుట్టాలు, మన సంసారం, అందులోనే కొట్టుమిట్టాడుతూ అదే అంతా ప్రపంచం అనుకుంటూ బావిలో కప్పలాగా ఇలా ఆలోచించిన నాళ్ళు భగవతత్వాన్ని మనం ఏం తెలుసుకోగలమండి? అందుకని ఇప్పుడు ఈయన చెప్తున్నది ఏమిటంటే, ఒకసారి ఆయన సృష్టించిన విశాల వీక్షణంగాని చూద్దాం. అటు చూడండి మల్లెలు పరిచినట్టు మంచు కొండలు, ఇటు చూడండి లేగదూడల్లా చెంగున దూకుతున్న సెలయేళ్ళు. ఏమండి మంచు కనుక మనం మానసరోవర్ కానీ మన అమెరికాలు వెళ్ళిన ఇక్కడ మనకి ఎన్నో చోట్ల మంచు కొండలు ఉన్నవి ఉన్నాయి, డార్జిలింగ్ ఇలాంటివన్నీ. అవన్నీ మంచు కొండలు చూస్తే ఎంత ఆశ్చర్యం ఇస్తుందండి. అక్కడ కూడా మనుషులు బతుకుతున్నారు, అక్కడ కూడా జీవన విధానం ఉంది. సాక్షాత్తు శివుడు ఆ మంచు కొండల్లోనే ఉన్నాడు. ఏమిటి ఇవన్నీ? ఇవన్నీ తయారు చేసినది ఎవరు? ఈ సృష్టి యొక్క మూలం ఏమిటి అనేది మనం పరిశీలన దృష్టితో చూడగలిగితే, రసదృష్టి, శాస్త్ర దృష్టి రెండు ఉండాలటండి మనిషికి. అప్పుడు మనం పూర్తిగా ఒక జ్ఞానంతో భగవత్ తత్వాన్ని మనలో ఇముడ్చుకోగలం. మనలోనే భగవంతుడున్నాడు, ఉన్న భగవంతుడిని తెలుసుకోవాలి. ఆయన లోపలుండి నవ్వుకుంటున్నాడు. వీళ్ళు ఈ సంసార చింతనలతో, ఈ లౌకికమైన ఇచ్ఛలతో, నేను అనే భావనతో అసలు తత్వాన్ని, అసలు శక్తిని విస్మరిస్తున్నారే అని ఆశ్చర్యపోతూ ఉంటాడు లోపల ఆత్మస్వరూపంలో కూర్చుని. కానీ దేవుడు మనకి బుద్ధిని, జ్ఞానాన్ని అన్నీ ఇచ్చాడు. తెలుసుకోవాలంతే. ఆ తెలుసుకోవడానికి ఇలాంటివి మనం వినాలి. లేగదూడల్లా చెంగున దూకుతున్న సెలయేర్లు, జగత్కి జలజీవాలనిచ్చే ఆదిత్యన చైతన్య కిరణాలు ఎంత సొగసుగా పొడుముపై ప్రవహిస్తున్నాయి. ఒకవైపు రేరాజు, నింగికి రారాజు అయిన నెలరాజు దరహాస విలాసాలు. చంద్రుణ్ణి చూసి మనస్సు మురిసిపోని వాళ్ళు ఉండరు కదండి. అది అందరికీ తెలిసినదే. కాస్త మనసు బాగుండకపోతే ఆ రోజు మన అదృష్టం బాగుండదు. వెన్నెల పౌర్ణం అనుకోండి, వెళ్ళి ఒక్క నిమిషం అక్కడ నుంచి ఆయన కేసు చూస్తూ, ఆకాశం కేసు చూస్తూ ఒక్క ధ్యానస్థానం కాసేపు ఉన్నామంటే మీ మనసు ప్రశాంతం అయిపోతుంది. ఉన్న కష్టాలను మర్చిపోతారు. అంత శక్తి ఆ చంద్రుడికి ఉంది. తారలు ఆ మిణుకు మిణుకు దీపాల్లాగా, కింద మనం పెట్టే దీపాలకి సాటి లేనంతగా అన్ని దీపాలు పైన భగవంతుడు మిణుకు దీపాలు. ఎందుకు పెట్టాడు ఇవన్నీ? ఎందుకు అంటే అది మనకి ఆయన యొక్క ప్రేమ, అంతే. మరొక వైపు విశ్వరహస్యాలు మన చెవిలో గుసగుసలాడుతూ చేరవేస్తున్న తారామండు, పచ్చని తివాచీలు పరిచిన మైదానాలు. ఇంకా ఇప్పుడు ఇలాంటి సిటీస్ లో చిన్న చిన్న అపార్ట్మెంట్ లో అసలు పచ్చ గడ్డి కూడా చూడని అంత దుస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఇప్పుడు హాయిగా తీర్థయాత్రల్లో, విహారయాత్రల్లో, ఆ యాత్రల్లో అని పెడతారు. ఎప్పుడు చూడనట్టు అప్పుడే చూస్తూ ఉంటారు అవన్నీ. అఫ్ కోర్స్ చూసిన వాళ్ళలో కూడా ఈ విషయ చింతనలు, బాధలు ఉన్నవాళ్ళు అవి కూడా ఎంజాయ్ చేయలేరు చూసి. లేదా విపరీతమైన ధనాశ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ అలాంటి దృశ్యాలను చూసి ఆనందించలేరండి. ఇప్పుడే చెప్తున్నా. ఎవరు ఆనందించగలరంటే, అందుకే మనలో పరిశీలన, తత్వాన్ని పెంచుకోవాలి. ప్రతిదాన్ని పరిశీలన దృష్టితో, ఆనందంతో భగవంతుడి యొక్క విభూదిగా చూడగలగడం అలవాటు చేసుకుంటే మీకు ప్రతిదీ అద్భుతంగా కనిపిస్తుంది. పసిపాపలు చూడండి, వాళ్ళ దృష్టిలో, వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆశ్చర్యాన్ని అసలు మనం ఆ మణిదీపాల్లా వెలుగుతూ ఉంటాయి వాళ్ళ కళ్ళు. ఇటు అటు అటు ఇటు తిప్పేస్తూ ఉంటారు. ఆకులు అల్లల్లాడినా వాళ్ళకి ఆశ్చర్యమే. పక్షి చూసినా, ఏది చూసినా వాళ్ళకి ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం వాళ్ళ కళ్ళల్లో ఒక దివ్య తేజస్సుగా వెలుగుతుంది. ఆశ్చర్యం అనేది మనిషికి తప్పకుండా ఉండవలసిన మా వాయిస్ రావట్లేదే మీది. ఒళ్ళంతా పళ్ళు చేసుకుని వనవ సమూహాలు, హరివిల్లు రంగవల్లులు. అసలు హరివిల్లు ఏమిటండి? అదొక వండర్ కదా. ఎలా వస్తుందండి అది? అది మనం ఎంత ఇది చేసినా అంత న్యాచురల్ గా రాదు. ఇప్పుడు ఏఐలు అవన్నీ వచ్చి ఇంకా అద్భుతాలన్నీ అవే అనుకుంటున్నాం మనం. కానీ ఇలాంటివి హరివిల్లు రంగవల్లులు, నీలాకాశంలో తేలియాడుతున్న తెలిమబ్బులు చూసి పులకించేందుకు ఎన్ని కళ్ళు కావాలి?
పొగిడి పరవశించేందుకు ఎన్ని నోళ్లు కావాలి, తన్మయంతో తరించేందుకు ఎన్ని హృదయాలు కావాలి. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఇవన్నీ చాలా మిరాకిల్స్, వండర్స్. కానీ మనం అలా అనుకోం, అద్భుతాలు అవి. కానీ ఎందుకు అనుకోమో దానికి కూడా చెప్తా చూడండి. ఏ ఒక్కరికో ఏదో సమయంలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా జరిగే అద్భుతం కాదు ఇది. అన్ని సమయాల్లో అందరికీ సమానంగా అందుబాటులో ఉండే అద్భుతం ఇది. అందుకే అసాధారణమైన ఈ అద్భుతం సామాన్యమైన విషయంలో మరుగున పడిపోతున్నది. చూసారా, దీనికి ఒక చిన్న ఉదాహరణ చాలు మనకి. సూర్యుడు పొద్దున్న లేస్తే ఉదయించి ఆ శక్తి వల్ల పగలంతా మనం అన్ని పనులు చేసుకుని, పగలు అసలు పోషణకి ఒక చెట్టు పెరగాలన్నా సూర్యరశ్మి ఎంత అవసరమో మనకు తెలుసు. ఈ రకంగా సూర్యుడు మనకు అన్ని ఇస్తే ఆ సూర్యుడి వల్ల మనం ప్రత్యక్ష భగవానుడిగా తెలుసుకోవాలి. కానీ ఆ సూర్యుడు రోజు పొద్దున్న వస్తాడు, అందులో ఏముందండి అనేస్తాం. అంటే అంత ఈజీగా పాపం అంత ధ్యానం భగవంతుని ఎక్కడ చూడాలంటే ఇలా చూడాలి అని చెప్పడానికి చెప్తున్నాను నేను. అలాగే నీళ్లు తాగడం అనేది యాండి, నీళ్లు నిజంగా వాయువు. మీరు ఎవరికైనా చూడండి, ఆక్సిజన్ పెట్టాలి, రోగం వచ్చిందంటే ఆ ఆక్సిజన్ ముక్కులోకి వెళ్ళాలి అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా అండి. ఒక రోగం ఉంటుంది, దానికి ఆక్సిజన్ని ఇది పెట్టాలి, ఆక్సిజన్ వెంటిలేటర్ అది పెట్టాలి. అది పెడితే డబ్బుతో కొనుక్కుని ఎన్నాళ్ళు బతకగలం దాంతో. అలాంటిది మనకి ఫ్రీగా ఇస్తున్నాడు వాయువు, అందులో ఆక్సిజన్, చెట్లు బతకడానికి కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ భగవంతుడు మనకి ఎంతో ప్రేమతో ఇస్తున్న ఈ వీటిని మనం గుర్తించి ఏం చేయాలండి అంటే, అనుభవిస్తున్నాం కదా, గుర్తించాలి. అనుభవిస్తున్నప్పుడు దాన్ని గుర్తించి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. అంతేగాని నాకు ఈ కోరిక తీర్చలేదు, నా జీవితం ఇలా ఉంది, నువ్వు నన్ను ఇలా చేసావని అనుకుంటూ భగవంతుడి కంప్లైంట్స్ చెప్పడం కాదండి. ఇంత గొప్ప అనుభూతిని భగవంతుడు మనకి అన్ని రకాలుగా ఈ ప్రకృతిలో పెట్టి మన్ని పోషిస్తున్నాడు. అలాంటి భగవంతుడి యొక్క ఇదిని మనం రూపంగా చూడగలమా? ఏ రూపంగా చూస్తాం? ఏదో మన బుద్ధి వక్రించకుండా ఒక రూపం పెట్టుకుని ఆ రూపమే అన్నీ అనుకుని అక్కడ ఆగిపోకుండా ఈ అన్నిట్లో ఉన్న భగవంతుని చూడగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఏ ఒక్కరికో ఏదో సమయంలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా జరిగే అద్భుతం కాదు ఇది. ఈ అద్భుతం సామాన్యమైన విషయంలా మరుగున పడిపోతున్నది. ఒక చెరుకు మొక్కనే చూడండి, అది అద్భుతం కాదా? ఎన్నో ఉంటాయి. ఆ వేప చెట్టు పక్కనే చెరుకు, ఇది చేదుని గ్రహిస్తుంది, అది తీపిని గ్రహిస్తుంది. ఒకే మట్టి, ఒకే నీరు, అన్ని మనం చేసే సేవ ఒకటే. కానీ అది అలా పెరగడం అనేది భగవంతుడి యొక్క చేత. ఏ సైంటిస్టులు ఆ చెరుకు మొక్కని ఉన్నదాన్ని చేస్తారు, కానీ అసలు మూలంగా ఏదైతే ఉందో అది ఆ మూలం. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది చెరుకు చెట్టు అనేది చెప్పగలమా? అది మూలం ఆయనది, భగవంతుడి యొక్క సృష్టి. ఇలా ప్రతిదాన్ని గుర్తించగలడం. 1,00,000 మంది శాస్త్రజ్ఞులు కలిసి 1,00,000 సంవత్సరాలు కృషి చేసిన ఈ వింత సాధించగలరా? ఏమిటి, ఒక గడ పైనుంచి కింద వరకు తీపిమయం. అది ఎంత వింత! అది ఒక సాధారణ మొక్క ఈ విచిత్రాన్ని 1,00,000 సార్లు చేసి చూపించగలదు, కానీ సూక్ష్మ పరిస్థితులు లేని కళ్ళకు అది మహిమగా కనిపించదు. మామూలు మట్టి చెరకు ద్వారా ప్రవహించి మధుర రసంగా మారిన వైనాన్ని చూస్తుంటే ఈ మహత్యాన్ని దైవం కాక మరెవరు చేయగలరు? ఇందులో ఎటువంటి రహస్యం లేదు. నా కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు, ప్రతి ఒక్కరి కళ్ళ ముందు జరుగుతోంది. సృష్టికర్త దేవుడు, భగవంతుడు, ఇటువంటి పదాలు సరిపోతాయా ఆయన వర్ణించేందుకు? ఇంత చూశాక చెరుకులో పరమాత్మను నేను దర్శించానంటే మీకేమైనా అభ్యంతరమా? యాండి, ఇంత చూస్తాం మనం. రామకృష్ణ పరమహంసకి పువ్వు చూడగానే సమాధి స్థితి వచ్చేసేది. డబ్బా, మొగ్గగా ఉన్నప్పుడు అది ఏ రంగో తెలియదు, అసలు అది ఏమిటో తెలియదు. ఇలాగా ఉదయం ఆ సూర్యరశ్మికి ఇలా విచ్చుకుంటుంటే భగవంతుడి యొక్క చర్యని మనం, భగవంతుడే కదా అది అని ఆయన సమాధికి వెళ్ళిపోయేవారట. అంటే అంత గొప్ప భావన మనకి కలగాలి. మరొక అడుగు ముందుకేసి పరమేష్ఠి చెరికే, ఆ చెరికే పరమేష్ఠి అంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా? మనకది ఏమీ తెలియని వాళ్ళకి మూఢంగా అనిపించవచ్చు, కానీ నిజంగా ఆలోచిస్తే
విశ్వం విష్ణుర్ వశత్కార, ఈ విశ్వమే నేను, వ్యాపించి ఉన్నది నేను. విశ్వరూపం గుర్తు తెచ్చుకుంటే ఇంకా అంతకన్నా మనకి నిరూపణ ఇంకొకటి అక్కర్లేదు కదా. ఆ విశ్వరూపంలో మనం భూమే ఒక భాగంగా ఉన్నప్పుడు అందులో ఉన్న అన్ని ఆయనే కదా. ఆ చెరుకుగాడ ఆయనే, జడ పదార్థం ఆయనే, చైతన్యము ఆయనే. అంటే ఇంతగా మనం భగవంతుణ్ణి భావించవచ్చు. ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం ద్వారా మనం దైవారాధన చేయాలి, దైవ సన్నిధిని అనుభూతి చెందాలి. చిన్న చీమ నడక నుండి నభోమండలంలో నక్షత్ర పరిభ్రమణం వరకు సృష్టిలోని ప్రతి కదలికలోను ఒక్కొక్క అద్భుతం ఉంది. అంతర్దృష్టి అలవర్చుకోండి, హృదయ కవాటాలు తెరవండి, సృష్టికర్త అద్భుతాలే అనుభవంలోకి తెచ్చుకోండి. మనందరికీ భగవంతుడు స్పష్టంగా దర్శనమిస్తున్నాడు, అన్నిటిలోనూ ఆయన ఉన్నాడు, ఆయనలో అన్ని ఉన్నాయి. ప్రహ్లాదుడికి కనపడినట్టు మనకెందుకు కనిపించటం లేదు? ఆయన లేని చోటుకు వెళ్ళడం సాధ్యమా? ఆయన కానిది చూడడం సంభవా? సర్వం కల్విదం బ్రహ్మ అనే వేదవాక్యం అక్షర సత్యమే అనుభూతం అవుతున్నది. ఇవన్నీ మనం వింటామండి, కానీ అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి అనే దానికి ఈ చిన్న విషయం ఇది ఒకటే. నేను అంటే మొదలు పరిచయం, భగవంతుడి యొక్క మహత్తత్వానికి ఇది చిన్న పరిచయంగా అనుకోండి. ఇంతకన్నా గొప్ప గొప్ప విషయాలు ముందొస్తాయి. జగత్తుల అణువణువున మోహనంగా నిండిన జగన్మోహన్ని దర్శనం అవగానే నా కళ్ళు అసంకల్పితంగా మూసుకున్నాయి. చెప్పాను కదా రామకృష్ణ పరమహంస ఏ రకంగా ఆయనకి తెలియని స్థితికి వెళ్ళిపోయేవారో, అలాగే మనం కూడా నిజంగా ఫీల్ అవ్వగలిగితే ఒక్క నిమిషం మనసు తటస్థం అయిపోయి కళ్ళు మూసుకుపోయి ఆ భగవతత్వాన్ని అలా భావిస్తాం. ఈ అనుభూతి చాలదా అండి సమాధి స్థితి అంటే? అంటే ఆ అనుభూతి అరక్షణ అనుభవించినా అది భగవంతుడికి మనం కృతజ్ఞత పుష్పాన్ని సమర్పించినట్టే. గుండె నుండి పొంగి పొరలిన ఆనందం, సంతృప్తి, కృతజ్ఞత కళ్ళ నుండి ప్రవహిస్తాయి. ఇది యోగమా, ధ్యానమా, అవ్యక్తమైన భావమా? మీరు నమ్ముతారో నమ్మరో, నా అనుభవం కూడా చెప్పాలి కదా. సినిమాలో ఇలాంటివన్నీ చదివి ఎప్పుడైనా ఒకసారి సినిమాకి వెళ్తాం కదా, ఆ సినిమా హాల్లో కూర్చున్నప్పుడు అండి ఏదో ఒకటి నాకు అద్భుతంలా అనిపిస్తుంది మనసుకి. సడన్ గా కళ్ళు మూసుకుపోతాయి. నాకు 10 నిమిషాలు ఆ కళ్ళు మూసుకున్న టైంలో నాకు ఆ శబ్దాలు వినిపించవు, అవి ఏవి వినిపించవండి. మనసు అంత తటస్థంగా కామైపోతుంది. ఇలాంటి అనుభవం నేను చాలాసార్లు చూశాను. అంటే ఇలాంటి చిన్నవి మనం భావిస్తే ఆ భావనలో అలాంటి ధ్యాన స్థితి వస్తుంది అని చెప్పడానికి. భావమా భావాతీతమా? కళ్ళు మూసుకుంటే నిరాకార దైవం, కళ్ళు తెరిస్తే సాకార దైవం. ఇది కూడా మన అనుభవంలో అంటే భావనతో పొందవచ్చండి. కళ్ళు తెరిస్తే అంతా భగవంతుడి మయం. ఎన్ని వండర్స్ చూస్తున్నామండి మనం ప్రపంచంలో. విద్యుత్ దీపాలు ఏమిటి, సౌధాలు అంతంత అంతస్తులు కట్టేస్తున్నారు, ప్రతిదీ వింతే, ప్రతిదీ. అలాంటి వింతలన్నీ మనం చూస్తున్నాం కళ్ళు తెరిస్తే. అందులో అది భగవంతుడే చేస్తున్నాడు. మీకు నేను ఇందాక చెప్పాను కదా, 1 సంవత్సరం అయితే ఇలా ఉండదు. ఇది ఒకరు చేస్తున్నదా, సామూహికంగా చేస్తున్నదా, ఎవరి బుర్ర అంత అంటే మనం హోలిస్టిక్ గా చూస్తే, అక్కడ మనకి అంతర్దృష్టితో చూస్తే మనకు అర్థమవుతున్నది ఏమిటి? ఒక రచన జరిగిపోతోంది, అందరూ ఎవరి పాత్రలు వాళ్ళు పోషించేస్తున్నారు. దీన్నే మాయ అంటారు భగవంతుడి దృష్టిలో. ఆయనే చేయగలడు భగవద్మాయ, హరిమాయ ఇదంతా. కాబట్టి అలాంటి గుండె నుండి పొంగి పొరిన ఆనందం, సంతృప్తి, కృతజ్ఞత కళ నుండి ప్రవహిస్తాయి. ధ్యానమా, అవ్యక్తమైన భావమా, భావాతీతమా? ఇదొక్కటి ఎప్పుడు అనుకోండి. మీకు నేను ఒక మంత్రంలా చెప్తున్నాను, మా గురువుగారు చెప్పినప్పటి నుంచి నేను అనుకుంటూ ఉంటాను. నిజంగా అందరికీ అది ఉపయోగించేదే. కళ్ళు మూసుకుంటే నిరాకార దైవం, కళ్ళు తెరిస్తే సాకార దైవం. కళ్ళు మూసుకుని గుండెలోతుల్లోకి వెడితే నిరాకార చైతన్యం. మీరు ఒక్కసారి కళ్ళు మూయండి, ఈ చైతన్యం అంతా, ఈ ప్రపంచం అంతా ఇలా నడుస్తోందంటే ఒక చైతన్యం. అదే చైతన్యం నాలో కూడా ఉంది. ఆ చైతన్యమే శక్తి, ఆ శక్తే ఆత్మస్వరూపం అని మీరు ఒక్కసారి భావన చేశారనుకోండి, బయట ఉన్న చైతన్య శక్తి అంతా ఆలోచన, థాట్ అనేది మన లోపల నుంచి వస్తున్నదే. లోపల నుంచి చైతన్య శక్తి ఏదైతే ఉందో, కళ్ళు తెరిస్తే భగవంతుడు దాన్ని సాకార రూపంగా మనకి అన్ని విధాలుగా చూపిస్తున్నాడు. కాబట్టి కళ్ళు తెరిచి చూస్తే సాకార పరతత్వం, సాకార పరతత్వం. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాకార తత్వం అనలేదు. సాకారంగా ఇదంతా భగవంతుడు అనట్లే,
ఇది అంతా వ్యాపించి ఉన్న భగవంతుడు, పరతత్వం. ప్రతి దాంట్లో ఉన్నాడు కాబట్టి పరతత్వం. చూడ్డానికి మనకు ఆకారం కనిపిస్తుంది, కానీ దీని మూలం భగవంతుడు అనే అంత గొప్ప తత్వాన్ని మనకి ఆయన చెప్పారు. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అంటే, భాగవత ధర్మం అనేది ఏదైతే ఉందో దాన్ని శ్రీకృష్ణుడు మనకి కలియుగంలో ఇంత సులభంగా భగవంతుణ్ణి మనం తెలుసుకోవచ్చు అని చెప్పడానికి, ఇల్లు వాకిలి భార్య బిడ్డలు ప్రాణాన్ని కూడా భగవంతుడికి అర్పించాలి. అదే సంపూర్ణమైన భాగవత ధర్మం. దీని పేరే ముఖ్య భజన. యోగులు ఇంద్రియాలను బంధించడం, వైరాగ్యం ఇవన్నీ కాదు. మీరు ఈ రకంగా కూడా భగవద్భావనని నిలుపుకుని నిరంతరం అన్ని దాంట్లో అన్ని చోట్ల ఏ రకంగా భగవంతుని చూడొచ్చో, ఏ రకంగా భగవద్భక్తిని ఇప్పుడు సాకారంతో మీరు చూసుకోండి. కృష్ణుడే అనుకుంటారో, రాముడే అనుకుంటారో, బాబాయ్ అనుకుంటారో, మీ భావన లోపల ఇంత ఉన్నతంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడికి భక్తి చేస్తే పరిగెట్టుకు రాడండి ఆయన? తప్పకుండా పరిగెట్టుకొస్తాడు. కాబట్టి ఇలాగ భావన చేసుకుంటూ దీన్నే భాగవత ధర్మం అంటారు. మనస్సుతో హరిధ్యానం చేయాలి, చెవులతో ఆయన కీర్తిని శ్రవణం చేయాలి, నాలుకతో నామస్మరణ చేయాలి, రాత్రింబవళ్ళు ఆయన కీర్తనలోనే నిమగ్నులు అవ్వాలి. ఒకటి రుచి చూస్తామండి, ఆ రుచి చూడగానే అబ్బాయి ఎంత బాగుందో, ఎంత మధురంగా ఉందో అనుకోవాలి. అనుకోగానే మనకు గుర్తు రావాల్సింది ఏమిటండి? వెనకాల ఉన్న ప్రతి ఒక్కటి. ఇందాక ఏదైతే చెరుకని చెప్పుకున్నామో ఆ మధురమైన పదార్థాన్ని చూస్తున్నప్పుడు కూడా మూలం ఎవరు? భగవంతుడు. ఈ భగవత్ తత్వంతో ఏదైతే హరిపూజ చేయడం, ఏ నాలుకతో స్మరణ చేయడం, ఇవన్నీ పెరిగే సద్భావంతో, ఉప్పొంగే ప్రేమతో ఎవరికి శ్రీకృష్ణుని భజన అఖండంగా లభిస్తుందో వారికి సంసార బంధనం మిగిలి ఉండదు. ఎప్పుడైతే మనం బాబాని నమ్ముకుని, కృష్ణుణ్ణి నమ్ముకుని అలాగా నిరంతరం నామస్మరణతో ఉంటుంటే మీకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం వల్ల మీరు చేసే పని చేస్తూనే ఉంటారు. కర్మలు చెయ్యాలండి. 4 కర్మలు ఉంటాయి. నిత్య నైమిత్తిక కర్మలు. కర్మలు 4 రకాలు. కావ్య కర్మ ఏమిటది? కామ్య కర్మ, ప్రాపంచిక కర్మ. 4 రకాలు ఉంటాయండి. ఈ నిత్య కర్మలు ఏమిటి? మనం పుట్టి పెరిగాక ఆహారం సంపాదించి తినడం దగ్గర నుంచి మొదలైనది సంసారం, పిల్లలు, అవి మన బాధ్యతలే కదండి. తప్పకుండా చేయాల్సిన నైమిత్తిక కర్మలు మనం పెంచుకున్నాం. నా అనే భావనతోనే కాదు, మనిషి పుట్టాక బ్రహ్మదేవుడే మనం పుట్టినందుకుటండి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఆ పిల్లలు ఎవరి సృష్టి? భగవత్ సృష్టి, బ్రహ్మదేవుడి సృష్టి. ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచంలో ఈ సృష్టి కూడా చాలా ముఖ్యం. దానికి మనల్ని పాత్రులుగా పెట్టాడు ఆ భగవంతుడు. కాబట్టి ఏ పనైనా సరే, ఏదైనా సరే కర్మతో ద్వారానే జరుగుతాయి. అలాంటి కర్మల్ని వదిలేయమని ఇక్కడ అనట్లేదు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ప్రాశ్చిత్త కర్మలు, ఇలా అన్ని కర్మలు మనిషికి ఉంటాయి. అయితే నేను నాది అనే భావనతో, కోరికలతో, ఇచ్చ అనేది ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, ధనం విపరీతంగా సంపాదించాలి. దానికి ఇంకా నిషిద్ధ కర్మలు అంటే మనిషి గనక నేననే అహంకారంతో చెడ్డ పనులు, నిషిద్ధ కర్మలు వచ్చేస్తాయి. అంటే మనం తదాత్మత పొంది మమకారంతో మనవలకి మునిమనవలకి సంపాదించి పెట్టేస్తాం చూడండి ధనం. అక్కడ మీకు నిషిద్ధ కర్మలు గుర్తు రావట్లేదు. అంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు అది నిషిద్ధ కర్మ అని గుర్తు రావట్లేదు. ఎందువల్ల? ఇప్పుడు చెప్పిన ఈ కర్మలు, నైమిత్తిక కర్మలు, లౌకిక కర్మలు, ఈ వ్యవహారాల వల్ల అందులో తదాత్మత చెందితే ఈ నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా నిషిద్ధ కర్మలకి వెళ్ళిపోతాయి. దానికి నిషిద్ధ కర్మలైన నిత్య కర్మలైన ప్రాయశ్చిత్తం ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి. ఇది మానవ ధర్మంలో మానవుడు చేసే కర్మలు. కానీ హరిభజనతో ఈ కర్మలన్నీ ఆయన తనకి అర్పణం చేస్తున్నాం. నా సంసారం, తండ్రి నాకు ఈ భార్యనిచ్చావు, ఈ పిల్లల్నిచ్చావు, ఈ భర్తనిచ్చావు, ఈ బాధ్యత నాకు అప్పగిచ్చావు అని ఎంతో ప్రేమతో మన కర్మల్ని మనం చేసుకుంటూ నిత్య నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు. కామ్య కర్మ అంటే ఏమిటి? మంచి కర్మలు. అంటే మనం ఆలోచన కానీ అంతా భగవంతుడి వైపు మంచిగా ఉంటే నిషిద్ధ కర్మల్లోకి వెళ్ళం.
అప్పుడు కూడా ఆ కర్మల ఫలితాలను కూడా మనం అనుభవించాలి కదా. కాబట్టి ఇలా పాపం పుణ్యం రెండు అనుభవించాల్సిందే. భగవద్ దర్శనం కావాలంటే ఆ రెండిటిని సమతుల్యత చేసి అవి ఏవి లేని శుద్ధ సాత్విక స్వభావాన్ని ఎవరైతే సాధించగలరో వాళ్ళు మాత్రం భగవంతుడి దగ్గరికి చేరగలరు అనేది అక్షర సత్యం. భక్తితో ఆనందంగా ఉంటాం ఈ జీవితం అంతా. ఎప్పుడో ఒకప్పుడు మనసుకి ఆయనే నాలో ఉన్నారు, నేను ఆయనే అనే భావన రావాలంటే ఇవన్నీ భగవద్ భజనతో శుద్ధ భావనకి వెళ్ళిపోతాయి. ప్రాయశ్చిత్త కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు అనేవి శుద్ధ భావనకి వెళ్ళిపోతాయి. అయితే ఇలాంటి భావనలకి గురువు ఆవశ్యకత చాలా ఉంది. ఈ గురువు ఆవశ్యకతకి ముందు శ్రీరామకృష్ణ స్మరణ చేస్తే జనన మరణాలు పారిపోతాయి. అక్కడ ధైర్యం పెట్టుకుని ముందు నిలబడడానికి, సంసార భయానికి ముఖం ఎక్కడ ఉంటుంది చూడండి. దీనికి శబరికదే ఎగ్జాంపుల్ అండి. ఆవిడ మామూలు ఆటవిక స్త్రీ, అడవిలో చక్కగా పెరుగుతూ ఆవిడ అదృష్టం ఏమిటంటే మాతంగ మహర్షి దగ్గర శిష్యరికం చేసింది. ఫస్ట్ సేవ చేసేది, ఆయనకి పుల్లలు తెచ్చిచ్చి, కట్టె పుల్లలు, ఆయన బట్టలు ఉతికి పెట్టి, అలాంటి సేవ. ఆ సేవ ఎంతగా అయిందంటే ఆయనకే తన మనసు నిరంతరం ఆయన సేవలో మునిగేంత అనన్య భావంతో చేస్తుంటే ఆయనకి దయగలిగి, మహాత్మునికి వీళ్ళు అంచెదులు, వీళ్ళు కులస్తులు, వీళ్ళు పండితులు ఏముండదండి, ఆవిడ మీద కరుణ కలిగి ఆవిడికి రామనామాన్ని ఉపదేశించి ఇది నీ జీవితం అంతా చెయ్యి, ఒకరోజు సాక్షాత్తు విష్ణుమూర్తి నీకు రాముడిగా రూపంతో నీకు దర్శనమిస్తాడు, అంతవరకు చెయ్యమని చెప్పిన ఒకే ఒక నామాన్ని పట్టుకుని ఆవిడ మాతంగ మహర్షి సమాధి అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఆవిడ ఆ ఋషి చెప్పిన వాక్కుని పట్టుకుని అదే అడవిలో, అదే పర్ణశాలలో ఉంటూ ఆ కొన్ని సంవత్సరాలు ఆ దారి అంతా ముళ్ళని తీసి, మొక్కల్ని తీసి, పువ్వులు పెడుతూ, తుడిచి, శుభ్రం చేసి రాముడి రాక కోసం ప్రతిరోజు ఎదురు చూసిందిట. గురువాక్యాన్ని నమ్మడం అంటే అదండి. అలా నమ్మి ఆవిడ చేసిన ఆ సేవకి ఆవిడికి 100 సంవత్సరాలు 90 పైనే ఆ సంవత్సరాలకి ఆయన నడిచి వచ్చాడు రాముడు ఆవిడ దగ్గరికి, ఆ పర్ణశాలకి. ఇంకా ఆవిడ ఆనందానికి అవధి ఉందా, అది చెప్పుకుంటాం కదా మనం. ఆ పళ్ళు అలా తన ఎంగిలితో పెట్టిన పళ్ళని రాముడు ఎంతో ప్రీతితో స్వీకరించాడు. ఇది ఆ భగవద్భక్తి యొక్క గొప్పతనం. ఏమిటంటే ఆవిడికి సంసార భయం లేదు. ఎంత ధైర్యంగా సంవత్సరాలు ఒక ఆశ్రమంలో ఉండి గడిపి ఆయన్ని ఆ సంసార భయానికి ఇంకా ముఖం ఎక్కడుంటుంది. ఆవిడ జీవితాన్ని సార్థకత చేసుకుని బ్రహ్మజ్ఞానం అయిపోయింది. రాముడికే సీత ఎక్కడుంటుందో కొన్ని గుర్తులు చెప్పింది. అంటే చూడండి ఆవిడ పరిస్థితి. ఆవిడ బ్రహ్మజ్ఞాని అయింది అంటే అంత గొప్ప స్థితికి ఆవిడ వెళ్ళగలిగింది అంటే కేవలం నామస్మరణ అనేది ఈ రకంగా. అయితే దీనికి ఎవరు? గురువు. ఇప్పుడు ఒక్క చిన్న గురువు గురించి చెప్పేసుకుని మనం రేగే గురించి చెప్పేసుకుని, రేగేకి విష్ణుమూర్తి అంటే చాలా భక్తి. ఆయన జడ్జి, ఇండోర్ హైకోర్టుకి జడ్జి. ఆయన రోజు ధ్యానం చేసుకునేవాడు. నేను చెప్పాను కదా, గొప్ప గొప్ప వాళ్ళు కూడా భగవద్భజనలో తరించే వాళ్ళు ఉంటారు. ఆయన రోజు ధ్యానంలో ఆ సూర్యబింబంలో విష్ణుమూర్తి కనిపించేవాడు ఆయనకి. అలా ధ్యానం చేసేవాడు. ఒక రాజు కలలో ఆ విష్ణుమూర్తి స్థానంలో బాబా కనిపించారట. పైగా కూర్చుని ఉన్నారట. నేను నీ కోసం రావాలనుకుంటున్నాను, నువ్వు నా వాడివి అని చెప్పారు. చెప్తే అతను ఎంతో సంతోషపడిపోయి, హైకోర్టు జడ్జి యుక్త వయసు వచ్చాక ఒకసారి కల వచ్చింది. అతను శరీరం నుండి పక్కకు వచ్చి శ్రీమన్నారాయణ చూస్తున్నాడు. ఆయన నీ గురువు అని, సాక్షాత్తు శ్రీమన్నారాయణే కలలో నీ గురువు అని చెప్పారు ఆయనకి. అతడు గాల్లో తేలి ఒక గ్రామం చేరాడు. అక్కడ కాలు చాపుకుని కూర్చున్న సాయిని చూసి నమస్కరించాడు. వెంటనే సాయి కౌగిలించుకుని, నా దర్శనానికి వచ్చావా, నేను నీకు రుణపడి ఉన్నాను, నేనే నీ వద్దకు రావాలి అన్నారు. కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళాడు. బాబా దర్శనం చేసుకుని ఆశ్చర్యపోయాడు. కానీ అరే మనిషే కదా అనుకుంటుంటే, అరే మనిషిని పూజించడం ఏమిటి అని అతనిలోని సంశయాన్ని దెబ్బతీశారు. కళల అయితే అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడితే ఇతన్ని మాత్రం దూరం పెట్టారట. ఆయన మధ్యాహ్నం భోజనం చేస్తూ బాధపడుతూ అనుకున్నట్ట, బాబా నన్ను దగ్గరికి తీసుకోలేదే, నేను ఇంత తపనతో వస్తే అనుకుంటే అప్పుడు ఎవ్వరూ లేని టైం చూసి ఆ సమయంలో నీవు నావాడివి కానీ అందరూ ఉండగా ప్రకటన చెయ్యం అని అప్పుడు కౌగిలించుకున్నారట. అది ఆయన ప్రేమ.
ఇంకా అందరూ గురు పౌర్ణమికి దండలు వేసి కానుకలు ఇస్తుంటే అయ్యో నేనేం తేలేకపోయానే. మనం మొదట్లో మనకేం తెలియదు కదా, అయ్యో గురువు దగ్గరికి వెడితే ఓ పండు పట్టుకెళ్ళాలి, ఫలం పట్టుకెళ్ళాలి అనుకోం. అలాగే అతను కూడా అలా అనుకోలేదు, వచ్చాడు. అయితే అందరినీ చూసి నేనేం దండా తేలేకపోయానే అని బాధపడ్డాడు. అయితే నువ్వు ఏ దండలు తేవక్కర్లేదం, ఇవన్నీ నీవే కదా అంటే, నీ ప్రేమ తత్వమే చాలు నాకు. అప్పటికే అతను అంత పరిపూర్ణ ఆరాధనలో ఉన్నాడు కాబట్టి అతనికి అంత ప్రేమని అంత గౌరవాన్ని ఇచ్చారు అని బాధపడితే ఇవన్నీ నీవే అన్నారు ఆయన మెడలోని దండాలు చూపి. ఒకనాటి మధ్యాహ్నం రేగేతో ఎంతో ప్రేమగా, ఇంకా ఆయన శిష్యుడిగా ఉంటుంటే ఎవరికో చాలా తక్కువ మందికి చెప్పారటండి బాబా, నా ఖజానాలో నీకు అన్నీ ఉన్నాయి, తాళం నీకు ఇస్తున్నాను, నీకు ఏం కావాలో అవి తీసుకో అన్నారట. తీసుకుంటాం, కానీ దాన్ని నిలబెట్టుకునేంత అర్హత మనకు ఉంటుందా అండి? అతను ఎంత తెలివైన వాడంటే, బాబా నీ ఖజానాలోదంతా నాకు నువ్వే ప్రసాదించు, జన్మ జన్మలకి నీ సన్నిధిలో నేనుంటే చాలు అని అడిగాడు. అడిగితే ఎంతో సంతోషపడ్డారట బాబా. అయితే అతని బిడ్డ చనిపోయాడు. దుఃఖిస్తుంటే బాబా దుఃఖించకు రేగే, లోపల అనుకున్నాడు బాబా నువ్వు ఉండగా నాకు ఏమిటి బాధ, ఈ పుత్ర శోకం ఏమిటి అని అనుకుంటుంటే, బాధపడకు, నీ కూతురు పోయిందని బాధపడకు, నీకు నేను కావాలా, నీ కుమార్తె కావాలా, కావలిస్తే బతికిస్తాను కానీ నేనుండను నీకు అని చెప్పారట. అంటే అప్పుడు అతనికి అర్థమైంది. అంటే ఇదంతా పరమార్థంలేండి. మనం వెళ్ళే కొద్దీ ఇవన్నీ మనకి మమకారాలు అంటారే, ఈ మమకారాలు నిజమైన శిష్యుడికి అవన్నీ కూడా తగ్గాలంటే గురువు మాత్రమే చెప్పగలడు. అంటే ఈ జననాలు మరణాలు అనేవి సంభవిస్తూనే ఉంటాయి రేగే, కానీ నువ్వు కొంచెం తట్టుకుంటే నీకు ఇంకా పిల్లలు పుడతారు. ఆమె టైం అయిపోయింది, ఆ పాప వెళ్ళిపోయింది, నా దగ్గరికి తీసుకుపోయాను. నువ్వు ఈ దుఃఖాన్ని మరిచి నా సన్నిధిలో ఉన్నావంటే నీకు పరమార్థం ఏదైతే మానవుడికి కావాలో ఆ పరమార్థాన్ని నిన్ను చేరుస్తాను, అయితే దుఃఖించక నీకు ఇంకా పిల్లలు పుడతారని చెప్తే అప్పుడు దుఃఖించడం మానేసేట. భార్య కూడా ధైర్యం చెప్పాడు రేగే, చెప్పి తర్వాత మంచి భక్తుడయ్యాడు. ఈరోజు ఇంతటితో ఒక పద్యం. ఆ విష్ణుమూర్తిని ఎంత తలుచుకున్నా ఎంత తక్కువే కదా. హరినామ కథన దావానల జ్వాలచే గాలవే ఘోరాఘ కాననములు, వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే దొలగవే భవదుఃఖ తోయదములు, కమలనాభధ్యాన కంఠీరవంబుచే గూలవే సంతాప కుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి దీరవే షడ్వర్గ తిమిరతతులు. ఏదైతే అజ్ఞానంతో మనం తిమిరతతులతో చీకటిలో ఉన్నామో అవి అన్నీ కూడా తీరిపోతాయి. ప్రభాకర దీప్తి, జ్ఞానం అనే ఆ దీప్తిలో, ఆ వెలుగులో, నారాయణ స్మరణ అనే జ్ఞానం అనే ఏ వెలుగైతే ఉందో దాంట్లో ఈ అజ్ఞాన తిమిరాలన్నీ కూడా కొట్టుకుపోయి మనమే భగవత్ స్వరూపులుగా అయిపోతాం. అహం బ్రహ్మాస్మి అనే స్థితిని ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.